దైవజనుడు ఏమని తెలుసా? అంటే దేవుని పిల్లల శత్రువుని బలాన్ని చూసి భయభ్రాంతులు గురైనప్పుడు దైవజనుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడవలసిన పనిలే, దేవుని యొక్క బలం మన మీద దిగి వస్తుంది అని. ఆ దిగి రావడానికి ఏం చేశారంటే దైవికమైన ఆరాధన చేశారు. ప్రియులారా, దేవుని యొక్క బలం చూడండి, ఆయన అంటున్నాడు, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచూ ఉండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఎవరి మీదకి వచ్చిందంటే యెహోవా హస్తము వీణ వాయించేవాడి మీద కాదు వచ్చింది, ప్రవక్త అయిన ఎలీషా మీదకి వచ్చింది. అంటే ఓ వాయిద్యగాడు వాయిస్తూ ఉన్నాడు, వీణ వాయిస్తూ ఉన్నాడు, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి ఎలీషా. ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ మీదకి బలంగా దేవుని హస్తం అలా దిగి వచ్చింది. కింద పుట్రోస్లో రాయబడి ఉంది, దేవుని బలము లేక యెహోవా బలం ఆయన మీద దిగి వచ్చెను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట దేవుని పిల్లలై మనం ఉండాలా? దేవుని బలం పొందుకోవాలంటే ఏమై ఉండాలి? మనం దేవుని పిల్లలమై ఉండాలా? రెండవది, దేవునికి తగినట్టు, దేవుని పిల్లలకు తగినట్టు మన ప్రవర్తన ఉండాలి. మూడవది, దైవికమైన ధ్యానం, స్తుతి, ఆరాధన ఉండాలి. నాలుగవది, ప్రార్థన జీవితం ఉండాలి. 5, పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారి మీదకి దేవుని బలం దిగొచ్చింది. అందుకే యెహోవాయే నా దేవుడే. నీ దేవుడే నీకు బలంగా ఉండాలంటే ఆరాధిద్దామా? ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. ఆ దైవికమైన బలం మన మీదకి సంపూర్ణంగా దిగి రావాలి. ఆ దైవికమైన బలముతో మనందరం నింపబడాలి. అలా నింపబడే రీతిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తూ ఉండగా విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయమైన నేత్రాలు తెరిచి బాహ్యకరమైన నేత్రాలు మూసివేయండి. ఆత్మనేత్రం తెరవండి. బాహ్య నేత్రాన్ని, ఆత్మనేత్రము తెరవబడి బాహ్యకరమైన నేత్రం ఎప్పుడైతే మూసివేయబడుతుందో, శరీరానుసారమైన నేత్రాలు మూసి ఆత్మానుసారమైన నేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు మాత్రమే అభిషేకం మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం.